ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి అగ్గిరాజేసింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య నడుస్తున్న ఫ్యాక్షన్ తరహా రాజకీయం ఇప్పుడు పీక్స్ కు చేరింది. తాడిపత్రిలో వైసీపీ నాయకులు లక్ష్యంగా చేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు చేస్తున్న దాడులకు నిరసనగా దీక్షాస్థలికి వెళ్లేందుకు సిద్దమైన వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తన ఇంటి బయటనే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందే బహిరంగ వైసీపీ నేతలను హెచ్చరించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వైసీపీ కేడర్పై దాడులు జరుగుతున్నాయంటూ పెద్దారెడ్డి నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్న నెపంతో పోలీసులు ఆయన్ను ఇల్లు దాటనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దారెడ్డి తన ఇంటి ముందే రోడ్డుపై బైఠాయించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. కాగా ఈ ఉద్రిక్తతల మధ్య టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంటల్లో పెట్రోల్ పోసినట్లయింది. వైసీపీ నేతలపై దాడులు చేస్తాం, వారిని బయట తిరగనవ్వమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ప్రతినిధుల ముందే బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి బూతులతో రెచ్చిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేత ఇంత బహిరంగంగా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతాయని చెప్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసు యంత్రాంగం మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉండిపోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాన్ని అధికార పార్టీ నేతల చేతులకు తీసుకుంటుంటే పోలీసులు మూక ప్రేక్షకుల్లా మారారని పెద్దారెడ్డి వర్గం ఆరోపిస్తోంది.